వాళ్ళకి నిలబడే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఓకే. సో మనతో పాటు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఫోన్ లైన్లో. శ్రవణ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు వినబడుతుందా? వినపడుతుంది. సో ఇవాళ రాజధాని గురించి జగన్ చేసిన కామెంట్స్. హలో శ్రవణ్ గారు, రాజధాని గురించి, మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యే, తాడికొండలోనే దాదాపు 20 పైగా గ్రామాలు ఉంటాయనుకుంటారు రాజధాని ప్రాంతానికి సంబంధించి. అవునండి, చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మీ ప్రాంత ప్రజల్లో, మీ గ్రామాల ప్రజల్లో? ఇంపాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం పదే పదే చెప్తుంటాడు. గత 5 సంవత్సరాల క్రితం కూడా చెప్పాడు, ఒక్క సిమెంట్ రాయి కూడా పెట్టలేదు, రాజధాని ఏం చేయలేదని. కానీ అన్ని జరిగిన పనులన్నిటికీ బిల్లులు ఎగ్గొట్టాడు. ఆ కాంట్రాక్టర్లందరినీ నాశనం చేశాడు. వాళ్ళ నుంచి అతను పెట్టిన చిక్కుముడులు విడిపోవటానికి సంవత్సరం పట్టింది మాకు. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త అబద్ధం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన మాటలు ఒకసారి నమ్మారు, ఎన్నిసార్లు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఆయన మొదటి భూసేకరణ చేసింది కాకుండా మళ్ళీ సెకండ్ టైం ఎందుకు? దానిలో కంప్లీట్ చేయవచ్చు కదా, ఆ తర్వాత మిగతా చేయవచ్చు కదా. దీనికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అంటున్నారు. ఇప్పుడు ఆయనకేంటి ప్రాబ్లం? 2 లక్షల కోట్లు అవుతాయేమో. మేము మొదటి నుంచి రాష్ట్రానికి బడ్జెట్ లేదు కదా, ఆయన ప్రాబ్లం అంటే. ఇది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని మొదటి నుంచి చెబుతున్నాము. ఆయనకి నమ్మకం లేదు. ఇప్పుడు మనకి 135 సంస్థలకి ల్యాండ్ ఇచ్చారు. మొన్నేమో 15 సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫౌండేషన్ వేసి వర్కులు జరుగుతున్నాయి. కొన్ని యూనివర్సిటీలకు ఇచ్చారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్స్, ఇట్లాంటి అన్నిటికీ ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా కొత్తగా వచ్చే డెవలప్మెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒకటి కట్టాలి. దానికి కోసం ఇప్పుడున్న చోట సరిపోయే పరిస్థితి లేదు. వన్స్ ఇది చాలదు కాబట్టి మా నియోజకవర్గంలో ఫర్దర్ ఎక్స్టెన్షన్ కి వెళ్ళారు తప్ప సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అట్లేం లేదండి. ఇదంతా అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వల్ల జరుగుతుంది, లేదు కాబట్టి జరుగుతుంది. ఇది డబ్బులు కోసం ఇబ్బంది లేదండి. అమరావతిలో సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బులు? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే డెవలప్మెంట్ ఒక ప్రాజెక్ట్ లో కొంత మేరకు గవర్నమెంట్ పెడుతుంది, రైతులు భూమి ఇస్తున్నారు, ఆ భూమికి కొంత వాల్యూ వస్తుంది, ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే ఓకే, ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. చల్సాని శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. చల్సాని శ్రీనివాస్ గారు.